శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ గురు దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. జయంతి మంగళకాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివ ధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా అక్టోబరు నెల ఆశ్వయుజ మాసం కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఈ నెల రోజులు కలగబోతున్నాయి అనేది చూద్దాము. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గ్రహ సంచార రీత్యా లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి బృహస్పతి అధికమైనటువంటి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఇస్తున్నాడు. అంటే యోగదాయకమైనటువంటి ఫలితాలు. అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శనైశ్చరుడు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చెయ్యవచ్చు. నవమంలో ఉన్నటువంటి రాహువు కొంత స్తంభించిన కారణంగా నవమ రాహు పనులు నిదానంగానే పూర్తవుతాయి. తృతీయ స్థానంలో సంచారం చేసేటువంటి కేతువు కొంత ఆరోగ్య సమస్యలను కూడా ఇవ్వవచ్చు. అంటే కర్కాటక రాశి వారికి అక్టోబరు నెల గ్రహ సంచారాన్ని కనుక అవలోకనం చేస్తే ఈ మాసంలో లాభగురుడు, తుల శుక్రుడు, మీన రాహువు, అలాగే కన్యలో ఉన్నటువంటి కేతువు 4 గ్రహాలు శుభయోగములను బ్రహ్మాండంగా ఇస్తూ ఉన్నారు. ఇక మిగతా గ్రహాల విషయానికి వస్తే కూడా అక్టోబరు నెల 16వ తేదీ వరకు కన్యలో ఉన్నటువంటి రవి కూడా శుభుడే. అక్టోబర్ 20 వరకు కుజుడు కూడా మిథునంలో అర్ధశుభుడు. కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో అనుకున్న ప్రకారంగానే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలనైతే ఇస్తాయి కర్కాటక రాశి వారికి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఖర్చులకు డబ్బులు సర్దుబాటు అవుతాయి. ఆర్థికపరమైనటువంటి యోగాదులు బ్రహ్మాండంగా ఉంటాయి. ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. స్థలాలు, వాహనాలు, భూములు కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచనలు కూడా కలుగుతాయి. సోదరుల నుంచి, సోదరీమణుల నుంచి శుభవర్తమానాలు అందుకుంటారు. అక్టోబరు నెల 2వ వారం నుంచి 3వ వారం మధ్యలో నిరుద్యోగులు పడినటువంటి శ్రమకు చక్కటి ఉద్యోగాలు కూడా లభించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు, అద్దె ఇల్లు మారేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారులు తమ భాగస్వాముల యొక్క మోసమును కొంత గమనించే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి అటువంటి విషయముల మీద దృష్టి నిలిపితే మంచిది. గతంలో ఎవరైతే మీకు దగ్గరగా మిత్రులుగా ఉన్నారో ఆ మిత్రులు దురలవాట్లకు గురి అయ్యారో అటువంటి మిత్రులను మార్చే ప్రయత్నం చేస్తారు. వృద్ధ రాజకీయ నాయకులు రాణిస్తారు. శుభ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇంట్లో అవి స్థిరపడతాయి. కుటుంబంలో కుటుంబ సౌఖ్యం అనేటువంటిది కూడా కొంత కర్కాటక రాశి వారికి బాగానే ఉంటుంది. అలాగే ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రయత్నాలు కొనసాగించండి. పరిస్థితులు అనేటువంటివి నిదానంగా మీకు అనుకూలంగానే మెరుగుపడతాయి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యంగా దొరుకుతుంది. వ్యూహాత్మకంగా వ్యవహరించండి. అనవసరమైనటువంటి జోక్యం అనేటువంటిది కూడా తగదు. ముఖ్యుల యొక్క కలయిక వీలుపడదు. ఖర్చులు విపరీతంగా ఉండే ఆస్కారం కూడా ఉన్నాయి. ఆపత్ సమయంలో ఆప్తులు శ్రేయోభిలాషులు మిమ్మల్ని
తప్పకుండా కూడా ఆదుకుంటారు. అక్టోబర్ నెల 3వ వారంలో రాజకీయ నాయకులైనటువంటి వారు ఆశ్చర్యాత్మకమైనటువంటి రీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగులకు ఉన్నత హోదాలు కూడా అక్టోబర్ 30 తర్వాత దక్కే ఆస్కారం కూడా ఉంది. వ్యాపారాల్లో ముందడుగనేటువంటిది కూడా పడుతుంది. అలాగే కొన్ని వ్యయ ప్రయాసలైతే తప్పక పోవచ్చు. శుభకార్యాల్లో పాల్గొనడంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా కొంత కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం వల్ల కూడా కొంత ఆనందంగా ఉంటుంది. మీకు కొన్ని విషయాల యందు వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే సంఘంలో గౌరవం పెరుగుతుంది. అక్టోబర్ నెల 15 నుంచి 25వ తేదీ వరకు కూడా ప్రయాణాలు చేసేటువంటి వారు, వాహన చోదకత్వం చేసేటువంటి వారు కూడా కొంత జాగ్రత్త పడాల్సిందిగా సూచన. ఓర్పు చాలా అవసరమవుతుంది. సమయానుకూలంగా వ్యవహరించాలి. మనోధైర్యంతో సమస్యలను అధిగమించండి. అలాగే గిట్టని వారు ఎవరైతే ఉన్నారో వారి పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి అయినప్పటికీ కూడా వాటిని దృష్టిలో పెట్టుకోకండి. వివాహాది శుభకార్యములకు కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడినప్పటికీ కూడా వివాహకాలం అనేటువంటిది కూడా ఆసన్నం అవుతూ ఉన్నది. అలాగే కొంత వ్యవహారముల యందు తీరిక లేకపోవటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. నిరుద్యోగులకు శుభ సమయము. సంతానం కావలసినటువంటి దంపతులు సంతానాన్ని కూడా పొందటానికి ఈ మాసం కొంత అనుకూలంగానే ఉంది. అలాగే నరఘోష విపరీతంగా ఉంటుంది. కొంత అష్టమ శని మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయవచ్చు మానసికంగా. అందువల్ల పరిహారాల విషయానికి వచ్చినట్లయితే కర్కాటక రాశి వారు ప్రతి శనివారం 4 శనివారాలు శనిత్రయోదశులు వచ్చినప్పుడు ఖచ్చితంగా శనికి తైలాభిషేకం చేయించుకోండి. అదృష్టయోగం అనేటువంటిది 75% ఉంది ఈ నెల. అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా పారాయణం కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వవచ్చు. 4 సోమవారాలు శివాభిషేకం చేయించుకోవడం చాలా వరకు కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. ఈ 9 రోజులు నవరాత్రములు అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పించండి, సరిపోతుంది. ఇక ప్రధానంగా ఒక సూచన కర్కాటక రాశి వారికి, ఈ సంవత్సరం అక్టోబర్ నెల దసరా నవరాత్రములు అక్టోబర్ 3వ తేదీ నుంచి మా గోక్షేత్రంలో కూడా నవచండీ పారాయణం, మహర్నవమి రోజున అద్భుతమైనటువంటి అనేక మూలికలతో విశేషమైనటువంటి చండీ హోమం చేస్తాము. మరి ఆ చండీ హోమం అనేటువంటిది ఎవరైనా మీరు వ్యక్తిగతంగా మీ గోత్రనామాలు ఇచ్చి దూరంగా ఉన్నటువంటి వారు కూడా లైవ్లో చూడవచ్చు. మీ గోత్రనామాలు కూడా మేము చదివి మీకు కొరియర్ ద్వారా కూడా ప్రసాదాలు పంపించడం జరుగుతుంది. ఎవరైతే ఈ శరన్నవరాత్రముల యందు అతి తక్కువ రుసుముతో చండీ హోమం చేయించుకోవాలి అనుకుంటున్నారో వారంతా ఈ కింది నెంబర్కు ఫోన్ చేయండి. తప్పకుండా అవకాశాన్ని సద్వినియోగం కూడా చేసుకోండి. వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అనుకునేటువంటి జాతకులు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడండి. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.